ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభు అనే యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా దేవుని యొక్క శ్రేష్టమైన దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. నా ప్రియ సహోదరి సహోదరుడు చిన్న ప్రార్థన చేసుకుందాం. తరలించినట్లయితే, మహాగణుడ పరిశుద్ధుడ కృపగల తండ్రి మహోన్నతుడా, ఈరోజు నేను ప్రభు నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నీ మాటను మేము వినిచుండగా నీవే మాతో సూటిగా మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరచు. సర్వోన్నతుని యేసయ్య పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొనిచున్నాం మా యెహోవా తండ్రి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్న మాట సామెతల గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూసినట్లయితే, దరిద్రుడు బతిమాలి మనవి చేసుకును, ధనవంతుడు దురుసుగా ప్రత్యుత్తరం ఇచ్చును. ఇక్కడ మనం చూసినట్లయితే ఇద్దరు వ్యక్తులు మనకు కనబడుతున్నారు. ఒకటి దరిద్రుడు, మరొకడు ధనవంతుడు. దరిద్రుడు ఏమంటున్నాడంటే బతిమాలుకుంటాడట. అయ్యా నాకు ఇవ్వండి, అయ్యా నాకు పెట్టండి, అయ్యా నేను చేస్తానయ్యా అని బ్రతిమాలుకుంటాడు. ఎందుకంటే అతని యొక్క స్థితిని బట్టి. అదే ధనవంతుడు అతనుకుంటున్న ధనాన్ని బట్టి, అతనుకుంటున్న ఆస్తి ఐశ్వర్యాలను బట్టి చాలా యారోగెంట్గా ఉంటాడు. ఎవరిని కూడా లెక్క చేయడు. ప్రతి ఒక్కరితో కూడా దురుసుగా వ్యవహరిస్తాడు. ఈ రెండు క్యారెక్టర్స్ను మనం చూసినట్లయితే చాలా మందిలో ప్రేమ అనేది చాలా నశించిపోతుందండి. ప్రేమ ఎవడు ఎలా పోతే నాకేంటని ప్రభువారు చెప్పారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞగా ఉన్నది, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించుమని. అయితే యేసు ప్రభువారు కొత్త నిబంధనలో చెప్పిన మాట ఏంటంటే, యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనం అంటారు కదా, మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. అలా మీరు ఒకరినొకరు ప్రేమించుకుంటే అప్పుడు చూసేవారు అనుకుంటారట 35వ వచనంలో, మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారై ఉన్న ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరని చెప్పారు. ఆయన మనకు మాదిరి. ఆయన యొక్క అడుగుజాడల్లో నడిస్తేనే మనం ఆయన శిష్యులం అవుతాం. కానీ మన శిష్యులు అని చెప్తాం, ప్రార్థన చేస్తాం, భక్తి చేస్తాం, కానీ మన ప్రక్కన ఉన్న వాళ్ళు మనం ప్రేమించలేకపోతున్నాం. మన తోటి సహోదరులను మనం ప్రేమింపలేకపోతున్నాం. అక్కడే మనం మన యొక్క క్రైస్తవ్యము, మన భక్తి ఏమైపోతుందంటే చాలా తక్కువైపోతుందండి. బైబిల్లో మనం చూసినట్లయితే ఇక్కడ దరిద్రుడు, ధనవంతుడు ఉన్నారు. లూకా సువార్త 16వ అధ్యాయం 19వ వచనం నుండి 30వ వచనం వరకు ఒక స్టోరీ మనకు కనబడుతుంది. ఏంటి అంటే, ఒక ధనవంతుడు, లాజరు, దరిద్రుడైనటువంటి లాజరు. ధనవంతుడు ఇంటి బయట కురీపుగా ఉన్నటువంటి లాజరు ఉన్నాడు. ఏమీ లేనివాడుగా, తినడానికి తిండి లేనివాడుగా ఉన్నాడు. కానీ ధనవంతుడు చాలా బాగున్నాడు. ఈ స్టోరీ మొత్తానికి మనం షార్ట్ చేసి మనం చూసుకున్నట్లయితే, ధనవంతుడు అతను ఏం చెడ్డోడనిగా లేదు, అతని యొక్క దుర్మార్గుడనిగా లేదు, కానీ అతడు పక్కవారి మీద ప్రేమ చూపలేని వాడిగా ఉన్నాడు కనుకనే అతడు మరి దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళలేకపోయాడు. ఇద్దరు చనిపోయారు. ధనవంతుడు చనిపోయాడు, దరిద్రుడైనటువంటి లాజరు చనిపోయాడు. కానీ వారి యొక్క డెస్టినేషన్ ఎక్కడికి వెళ్ళిందంటే, ఇద్దరు చనిపోయారు. కానీ ధనవంతుడు అతని మీద ప్రేమ చూపకపోవటం వల్ల అతని యొక్క భక్తి వేస్ట్ అయిపోయింది. పక్కవాడిని చూడలేదు, పక్కవాడి మీద కనికరము చూపలేదు కనుకనే ధనవంతుడు అతడు పాతాళంకి వెళ్ళినట్లుగా, అతని ఇంటి ముందే ఉన్నటువంటి లాజరు పరదేశుకు వెళ్ళినట్లుగా మనం చూస్తాం. పరదేశును అబ్రహాము రొమ్ము అనేవారు. అబ్రహాము రొమ్ములో ఉన్నాడు ఈ యొక్క దరిద్రుడైనటువంటి లాజరు. అబ్రహాము రొమ్ము కానిది పక్కనే ఉంది ఒక పాతాళం. అక్కడి నుంచి అడుగుతున్నాడు ధనవంతుడు, అయ్యా అబ్రహామా, తండ్రివైన అబ్రహామా, నా ఎందుకు కనికరపడి నీ ప్రక్కనే ఉన్నటువంటి లాజరు యొక్క చిటికిని వేలు ఆ యొక్క నీటిలో ముంచి నా నాలుక మీద వేయవా, ఈ యొక్క మంటను నేను తట్టుకోలేకపోతున్నాను అని కేకలు వేస్తున్నాడు. అందుకు అబ్రహాం అంటున్నాడు అతను ధనవంతుడితో, నీవు నీ జీవితంలో ఎంత సుఖాన్ని చూసావు, పక్కవాడిని కూడా ప్రేమించలేకపోయావు కదా, అందుకే ఆ దుస్థితి. ఇక్కడ వారు అక్కడికి రాలేరు, అక్కడ వారు ఇక్కడికి రాలేరు అని అబ్రహాం చెప్తున్నాడు. అప్పుడు యొక్క ధనవంతుడు అంటున్నాడు, అయ్యా నాలాంటి దుస్థితి నా యొక్క సహోదరులు కూడా భూమి మీద ఉన్నారు, వారికి
ఆ ధనవంతుని పంపించి ఆ లాజరుని పంపించి చెప్పు, ఇక నేను ఈ బాధ నేను తట్టుకోలేకపోతున్నాను, వారన్నా మారు మనసు పొందుతారు, వారన్నా పశ్చాత్తాపడి నువ్వుండి ప్లేస్కి వారు వస్తారేమోనని వేదన పడుతున్నాడు. చూసారా, ఇక్కడ మనము ప్రక్కవారిని ప్రేమించలేకపోవటం వల్ల ధనవంతుడు ఏమైపోయాడు, నరకానికి పోయినట్లుగా మనం చూస్తాం. ఇదంతా కూడా యేసుప్రభువారు ఒక ఉపమాన రీతిలో అక్కడ ఉంటున్నటువంటి పరిసయ్యులకు చెప్తున్నాడు. ఎందుకంటే ధనాపేక్ష ప్రతి ఒక్కరిలో కూడా పెరిగిపోయింది. ధనాపేక్షతో ఉంటున్న పరిసయ్యులతో మాట్లాడుచున్నాడు. ధనవంతులు పరలోక రాజ్యానికి చేరరా అంటే, మరి అబ్రహాము ధనవంతుడే, మరి ఆయన దేవుని యొక్క రాజ్యంలో లేడా? అలాగే యోబు గొప్ప ధనవంతుడే, మరి ఆయన దేవుని యొక్క రాజ్యంలో లేడా అంటే, ఆ ధనవంతులు పరలోక రాజ్యానికి ప్రవేశించరు అనే మాటకి మనం తీసుకుంటే, ఈ యొక్క అబ్రహాము కానీ యోబు కానీ వీరు ధనం వెంట పరిగెత్తలేదండి, వీరి వెనకాల ధనము పరిగెత్తింది. ధనాన్ని ఎప్పుడు కూడా మనం శాసించాలి అంతే తప్ప ధనం మనల్ని శాసించిందా మన యొక్క ఆత్మీయ జీవితం అన్నీ కూడా సర్వనాశనం అయిపోతాయి. అంటే సమస్తము కూడా మనం డబ్బుతో నింపబడి ఉంటాం. మొదటగా మనం చేయవలసింది ఏంటంటే, ఈ డబ్బు ఐశ్వర్యం మనకు కాదు, కానీ మనం డబ్బు వెనకాల పరిగెత్తే కన్నా దేవుని యొక్క రాజ్యము, ఆయన నీతిని మనం ఎప్పుడైతే మొదట వెతుకుతామో, దేవుడే మనకి ఏ నీడ్స్ కావాలో ఆ నీడ్స్కి ఆర్డర్ వేస్తాడు. వెళ్ళి నా కుమారుడికి యొక్క నీడ్స్ అన్ని కూడా తీర్చు అని వాటికి ఆర్డర్ వేస్తాడేమో, అన్ని మన దగ్గరికి పరిగెత్తుకొని వస్తాయి. డబ్బు అనేది శాశ్వతం కాదండి, ఈరోజు ఉండొచ్చు, రేపు పోవచ్చు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమని ఉంది. దేవుని యొక్క రాజ్యాన్ని, దేవుని యొక్క నీతిని వెతుకుతూ మనం ఇతరులకు మన ప్రేమను పంచుతూ, మన తోటి వారికి వారు ఏ ఆపదలు ఉన్నా మనకు కలిగిన దాన్ని కొంచెమైనా వారికి మనం సహాయపడితే, ఏ టైంకి ఏది కావాలో ఆయనే మనకు సప్లై చేస్తాడు. దీనుడిగా ఆయన యొక్క పాదాల యొద్ద మనం భయభక్తులు నిలిపితే చాలు నా ప్రియ సహోదరుడా, నీకు కావాల్సినవన్నీ కూడా దేవుడే సప్లై చేస్తాడు. దీనత్వం మనల్ని ఏం చేస్తుందంటే ప్రభువుకు దగ్గర చేస్తుంది. అదే పొగరు, లెక్కలేనితనం ఏం చేస్తుందంటే సాతానునికి దగ్గర చేస్తుంది. కనుక మనము ఈరోజు ఈ మాట ప్రకారంగా మన తోటి వారు ఎవరైతే కాస్త ఆపదలు ఉన్నారో వారికి మనం సహాయం చేసేవారిగా ఉన్నాం. దీనుడిగా మనము దేవుని సన్నిధిలో మరలెడదాం. దీన స్వభావాన్ని మనం వస్త్రంగా ధరించుకున్నాం. దరిద్రుడు బతిమాలి మనవి చేసుకుంటాడట. దేవుని సన్నిధిలో మనం దీనులుగా మనవి చేసుకున్నాం. ప్రభువా, నేను దీనున్నయ్యా, నా పరిస్థితిని చూడు ప్రభువా అని దీనంగా అడుగుదాం. ధనవంతుడు ప్రతి దానికి దురుసుగా ప్రత్యుత్తరం ఇస్తాడు, ఒకరుగా మాట్లాడతాడు, ఎందుకు చేయు, ఆర్డర్స్ వేస్తాడు. అటువంటి మనసును మనం ఎప్పుడు కూడా కలిగి ఉండకూడదు. ఒకవేళ దేవుడు మనకు ఉన్నత స్థితి పెట్టినప్పటికీ కూడా, మనం ఎంత ఎదిగినప్పటికీ కూడా దీనంగా ఉండే భాగ్యాన్ని ఉండాలి ప్రభువా, దీనుడిగా జీవించాలి ప్రభువా అని ప్రభు పాదాల యొద్ద మనం ఎల్లప్పుడూ ఆయన యొక్క బిడ్డలుగా జీవించాలి. అట్టి ఆశీర్వాదము, అట్టి ఫలాలు, అట్టి దీనత్వము ప్రభు ఈరోజు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.